సోలార్ పెట్టుకున్న తర్వాత బిల్ ఎలా తగ్గుతుందో అసలు మీరు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి మా పవర్ బిల్ ఎగ్జాంపుల్ గా తీసుకొని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ నెల మీరు చూసినట్లయితే మా సోలార్ ప్లాంట్ మొత్తం 347 యూనిట్లు జనరేట్ చేసిందండి. బిల్లులో మా కన్సంప్షన్ 280 యూనిట్స్ గా చూపిస్తుంది. అలానే ఎండ్ ఆఫ్ ది మంత్ 242 యూనిట్స్ ఎక్స్పోర్ట్ అయ్యిందండి. అయితే ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, 347 జనరేట్ అయితే 288 యూజ్ చేస్తే 242 ఎక్స్పోర్ట్ అయితే మధ్యలో ఉన్న 105 యూనిట్లు ఏమైందిరా చెప్తాను చూడండి. సోలార్ పవర్ లో రెండు కేటగిరీస్ ఉంటాయండి. డైరెక్ట్ సోలార్ కన్సంప్షన్, ఇది మీ ఇంట్లో వెంటనే వాడుకునేది. మీటర్ రికార్డెడ్ పవర్, ఇంపోర్ట్ లేదా ఎక్స్పోర్ట్ గా మాత్రమే కనిపించేది. మీరు ఒకసారి గమనించండి, మన కరెంట్ మీటర్ లో మీ డైరెక్ట్ సోలార్ యూజ్ ని రికార్డ్ చేయదు. అందుకే నంబర్స్ మ్యాచ్ కాకపోవడం జరుగుతుంది. మనకి కనిపించిన ఆ 105 యూనిట్లు నేను మా ఇంట్లో సోలార్ నుంచి డైరెక్ట్ గా వాడుకున్నట్లు. మీటర్ లో కనిపించకపోయినా ఇవి మనకు సేవింగ్స్. నెట్ మీటర్ ఫార్మ్ లో చూసుకున్నట్లయితే బిల్లుడ్ యూనిట్లు ఈక్వల్ టు ఇంపోర్ట్ యూనిట్లు మైనస్ ఎక్స్పోర్ట్ యూనిట్లు. రిమైనింగ్ 46 యూనిట్లు ఏవైతే ఉన్నాయో అవి నేను ఎక్స్ట్రా వాడుకున్నట్లు. అలా వాడుకున్నందుకు 213 రూపీస్ పే చేయాలి. అదనంగా గవర్నమెంట్ వేసిన చార్జెస్ కట్టాలి. మొత్తం 636 రూపీస్. అండ్ దాంట్లో గవర్నమెంట్ మనకు సబ్సిడీ రూపంలో 132 రూపీస్ తిరిగి ఇచ్చింది. ఇప్పుడు నా టోటల్ బిల్ 502 రూపీస్ పే చేయాలి. అదే నేను 347 యూనిట్లకి సోలార్ లేకపోతే కట్టాల్సిన బిల్లుడి అమౌంట్ ఆల్మోస్ట్ 3000 ఉంటుందండి. ఇక్కడ మీరు చూసినట్లయితే సోలార్ పెట్టుకోవడం వల్ల నా పవర్ బిల్ లో నేను ఎవ్రీ మంత్ 85% సేవ్ అవుతున్నాను. అందుకే నేను చెప్పేది ఏమిటంటే సోలార్ కేవలం మీ ఇంటికి పవర్ ని మాత్రమే కాదండి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కూడా ఇస్తుంది.